హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి శ్రీకాంత్. ఈ రోజు అయితే నేను ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ సర్కార్ 3 monthsకి ఇవ్వాల్సిన బియ్యం ఒకేసారి ఇద్దామని డిసైడ్ చేశారు కదా. అది సమ్ రీజన్స్ వల్ల, వర్షాల వల్ల కానీ, ట్రాన్స్పోర్ట్ వల్ల కానీ మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా, అంటే మనకి ఎటువంటి డిలే కాకుండా ఉండాలని ఒకేసారి ఇద్దామని డిసైడ్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకేంటంటే స్టోరేజ్ అంటే లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవాలి కాబట్టి పురుగు పట్టే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఆ పురుగు పట్టకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. మనము ఈ బియ్యంని కూడా తీసుకొని వచ్చిన వెంటనే ఏంటంటే కొంచెం సేపు అయినా కానీ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం వల్ల ఇందులో ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉంటే కూడా ఆ ఎండకి అనేది పోతాయి. అండ్ ఏంటంటే ఒక దాంట్లో మీరు స్టోర్ చేసుకునేటప్పుడు నేను చెప్పే టిప్ని కూడా ఫాలో అవ్వండి. సో దానివల్ల ఏంటంటే పురుగు పట్టే ఛాన్సెస్ అనేది ఉండదండి. నేనైతే ఇలా చేస్తాను. సో దానివల్ల అయితే నాకు పురుగు పట్టట్లేదు. ఇప్పటివరకు అయితే నాకైతే పురుగు అనేది రాలేదు. సో ఆ టిప్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఒక క్లాత్ తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. మీరు క్లాత్ అయినా పర్వాలేదు, టిష్యూ అయినా పర్వాలేదు. అండ్ ఒక 10 మిరియాలు, లవంగాలు కూడా చేసేసుకొని ఇది ఒక మూటలాగా కట్టుకోవాలి. బియ్యం ఉంటుంది కదండి, ఆ బియ్యం డబ్బాలో వేసుకున్న తర్వాత అండ్ 2 కానీ 3 కానీ బిర్యానీ ఆకులు కూడా మనం ఇలా వేసుకున్నామంటే ఈ కాటుకి పురుగులు రాకుండా కూడా మనకి ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ అయితే నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి. ఐ థింక్ ఈ టిప్ అనేది మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.